బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు కేశరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కేశరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేశరెడ్డి A1 గా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు కేశరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కేశరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేశరెడ్డి A1 గా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు లైవ్ లో అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆస్తుల జప్తుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సిబిఐ పిటిషన్ అయితే వేయనుంది. లిక్కర్ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతోనే ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిఐడి ఈ కేసునైతే నమోదు చేసింది. గతంలో సిఐడి దర్యాప్తు కోసం 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన లిక్కర్ పాలసీలో భారీ అవకతవకలు జరిగాయని, ఈ కేసులో దాదాపు 3,500 కోట్ల వరకు కిక్ బ్యాంకులు సేకరించినట్లయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రముఖ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మద్య కుంభకోణంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రముఖ బ్రాండ్లను తొలగించి వైఎస్ఆర్సీపీ అనుకూల డిస్టిలర్లకి ఆర్డర్లు ఇచ్చి నెలకు 50 నుంచి 60 కోట్ల కిక్ బ్యాంకులు సేకరించినట్లు ఛార్జ్ షీట్లు సిట్ అయితే అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఈ డబ్బు మొత్తాన్ని ఏవైతే ఈ కంపెనీలకు సంబంధించి ఈ డబ్బులు ఏదైతే సేకరించారో దాన్ని పూర్తిగా షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గాల్లో లాండరింగ్ చేసినట్టు గతంలోనే సిట్ అయితే ఆరోపణలు అయితే తీసుకొని వచ్చింది. దానికి సంబంధించి ఈ పూర్తి స్కామ్ కు సంబంధించి రాజ్ కసిరెడ్డి ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్లు, దాని ద్వారా లీలా డిజిటలరీ, యూవీ డిజిటలరీ వంటి సంస్థలకు బినామీగా రాజ్ కసిరెడ్డి ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఆస్తుల జప్తును కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇప్పటికే ఈ దుబాయ్కి పారిపోయిన ఈ రాజ్ కసిరెడ్డి కాకుండా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దుబాయ్కి పారిపోయినట్లుగా అనుమానిస్తూ వారిని తిరిగి నిందితులను రాష్ట్రానికి రప్పించేందుకే సిట్టు ముమ్మర ప్రయత్నాలు అయితే చేసింది. దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా గతంలో ఫామ్ హౌస్ లోని శంషాబాద్ లో ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో గానీ, అటు ఫామ్ హౌస్ కు సంబంధించిన గెస్ట్ హౌస్ లో గానీ మొత్తం 11 కోట్ల రూపాయల నగదును అయితే స్విట్ స్వాధీనం చేసుకుంది. ఈ నగదును మొత్తం 12 కార్టన్ బాక్సుల్లో రైస్ సంచుల వెనక దాచి ఉంచినట్లుగా అప్పట్లో సిట్ అధికారులు గుర్తించి సీజ్ చేసిన నేపథ్యంలోనే ఆ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి నోట్ల సీరియల్ నెంబర్లు కావాలంటే మీరు రిజర్వ్ బ్యాంక్ సీరియల్ నెంబర్తో పోల్చి చూసుకోవడానికి కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి అయితే సందర్భం కూడా నెలకొని ఉంది. అయితే గతంలో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే ఉందో సిట్ అధికారులు ఎదుట వైసీపీ గవర్నమెంట్ లోనే పనిచేసిన ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి గాని ప్రత్యేక కార్యదర్శి అయిన మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ కూడా విచారణకు అయితే హాజరయ్యారు. దానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ప్రైవేటు వ్యక్తులకు వదిలేసినట్లుగా రజత్ మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే ప్రైవేట్ శాఖకు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారో దాని అప్పగించిన నేపథ్యంలోనే ఈ పూర్తిగా లిక్కర్ స్కామ్ అయితే జరిగిందని చెప్పి అతని మీద ఆరోపణలు అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మొత్తం మద్యం ఏదైతే సరఫరా ఉందో దానికి సంబంధించిన ఆర్డర్లు కానీ మొత్తం బయట డిస్టిలరీ వ్యక్తులకు ఇవ్వడం ద్వారానే లిక్కర్ స్కామ్ అయితే జరిగినట్లుగా ఆరోపణలు అయితే చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బు ద్వారానే బయట ఉన్న ఆస్తులను అయితే కొన్నట్లుగా, దీన్ని ఖచ్చితంగా కొన్న ఆస్తులు మొత్తం జప్తు చేయాలని ఏదైతే రాజ్ కసిరెడ్డి ఆస్తులు కొన్నారో ఆ ఆస్తులకు సంబంధించి మొత్తం జప్తు చేయాలని ఇప్పటికే సిబిఐ అయితే పిటిషన్ అయితే వేయనుంది. శ్రీయా, థ్యాంక్ యూ వాసుబాబు.